ఈ లాస్ట్ ఫ్యూ అవర్స్ లో ఆ, పెద్ద క్యాలిబర్ వెపన్స్ వాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం కూడా పేలిస్తే 50 కిలోమీటర్స్ వెళ్తుందండి ఒక్కొక్కసారి ఆర్టిలరీ షెల్. ఓకే. అంతంత దూరాలు కూడా వెళ్ళగలదు, ముఖ్యంగా కాశ్మీర్ లో ఉన్న ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ వాటి వల్ల. సో అటువంటి కాల్పులు దిగితే కనుక పాకిస్తాన్ వైపు కూడా పెద్ద ఎత్తున ఆ, నష్టం జరిగిందని మనకి వార్తలు వినబడుతున్నాయి. ఆ, సో వెయిట్ చూద్దాం. ఈ 10:30కి, ఇప్పుడు 10 o'clock 10:30కి మార్చారట. అవును. ఎటువంటి పరిణామాలు వస్తాయని. ఆ తర్వాత న్యూస్ లో వాటిల్లో మిగతాది కనబడుతోంది ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని 2 పడేసామని వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అవును. తెలియదు. అవును. అదే ఒకటి నేను చూసాను. F-16. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఒకటి F-16, ఒక JF-17 అని. JF-17 అది పడిందా లేదా అని చెప్పట్లేదండి నేను. అవును. చూద్దాం అది 10:30కి. JF-17 కనుక తీసుకుంటే కనుక అది చైనీస్ మేడ్ వెపన్ సిస్టమ్ అండి. చాలా అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ బయట చాలా మంది క్వశ్చన్ చేస్తారు. అది కనుక మనం నిజంగా పడేసామంటే దట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అలానే F-16 మనకి తెలిసిందే, అమెరికన్ వెపన్ సిస్టమ్. అది పడిందా లేదా మనకి తెలీదు. అది కూడా జరిగింది అంటే కనుక చూడాల్సిన విషయమే. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, రెండు వైపులా రానున్న రోజుల్లో ఇది స్కేల్ అప్ అయితే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిగతావి కానీ నష్టాలు జరుగుతాయి. బట్ ఓవరాల్ ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఇవాళ జరిగిన స్ట్రైక్స్ లో కొంత ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మనం మెయింటైన్ చేయగలిగాం. పాకిస్తాన్ వాళ్ళని ఆఫ్ గార్డ్ అంటారు కదండి, వాళ్ళు సన్నద్ధంగా లేనప్పుడు పట్టుకోవటం జరిగింది. వాళ్ళు సన్నద్ధంగా ఉన్నాం అనుకున్నారు. సో దాన్ని బట్టి చూడాల్సింది. ఒకటి విచిత్రం ఏంటంటే, మనం భవల్పూర్, ముర్డికే వీటిల్లో టార్గెట్ చేసిన తర్వాత ఇందాక మనం విజువల్స్ చూస్తున్నాం, పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళి పర్యవేక్షిస్తున్నారట ఎవరెవరికి ఎలా దెబ్బలు తగిలాయని. అది కూడా ఎంతవరకు వాస్తవం తెలియదు, బట్ వేచి చూడాలి. అది కనుక అక్కడ పాక్ అంటే ఆర్మీ అధికారులు వెళ్ళి వాళ్ళు అక్కడ నినాదాలు కూడా చేస్తున్నారట. దట్ ఈస్ వాట్ పాకిస్తాన్, సంజయ్ గారు. అంటే యు క్యాన్ డు ఎనీథింగ్. అదే. సో దాంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీకి ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లేదా సన్నిహితం కనే కంటే వాళ్ళు వీళ్ళు ఒకటే అని కూడా మనం అనుకోవచ్చు అండి. సో ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ రియాక్షన్స్ చూస్తే ఇందాక మనం అనుకున్నట్టు పెద్దగా క్రిటికల్ గా ఇండియాకి అగైనెస్ట్ గా ఏం రాలేదు. కానీ వేచి చూడాలి, వెయిట్ చేసి చూడాలి మనం ఓవరాల్ గా ఏమవుతుంది అని. బట్ ఓవరాల్ గా ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇంటర్నల్ అసెస్మెంట్స్ అవి జరుగుతాయి. నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, పాకిస్తాన్ వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారో మనం వేచి చూడాలండి. రైట్ సంజయ్ గారు, ఇఫ్ యూ కెన్ వెయిట్, మళ్ళీ ఒకసారి అప్డేట్స్ తీసుకున్నాక ఒకసారి మాట్లాడతాను. బట్ థ్యాంక్స్ వెరీ మచ్ వన్స్ అగైన్. మీరు ఉదయం నుంచి దాడి ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఏబిఎన్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఫోన్లో కూడా ఫోన్లో కూడా మీరు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మిమ్మల్ని తీసుకుంటా సంజయ్ గారు. ఈ బ్రీఫింగ్ అయిన తర్వాత మేబీ ఆఫ్టర్ దిస్ బ్రీఫింగ్ ఏం చెప్తారో చూద్దాం, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. అలాగే ఇందాక మనం ఇనిషియేట్ చేసిన ఒక పాయింట్ కూడా ఉంది, ఈ ఇంటర్నేషనల్ ఫ్రేమ్లో చైనా అండ్ పాకిస్తాన్ ఎలా సెట్ కావనేది కూడా ఒకసారి మాట్లాడదాం. బిఫోర్ దట్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు. అంటే కాసేపట్లో మీడియా బ్రీఫింగ్ కోసం ఇటు భారత డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి ఏం జరిగింది, ఆపరేషన్ సంబంధించి చెప్పడానికి రక్షణ శాఖ, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి సంయుక్త బ్రీఫింగ్ ఉండబోతోంది. అంతకన్నా ముందు అజిత్ దోవల్ ప్రధానితో మరోసారి సమావేశం అయ్యారు. ప్రస్తుతం ప్రధాని నివాసంలోనే వారు చర్చిస్తున్నారు.